మిస్ అవుతున్నారా బాగా అమ్మాయి? చాలా యాక్చువల్లీ నెక్స్ట్ 5 years వరకు మూవీ రాదు కదా, సో అందుకని నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను 5 years నుంచి. యా యా సో ఎలా ఎంజాయ్ చేశారు? థియేటర్ ఎలా ఉంది? థియేటర్ మొత్తం ఫుల్ ఉంది, థియేటర్ రిటర్న్ మొత్తం ఫుల్ ఉంది ఇప్పుడు. యా యా చాలా మంది చేశారు, లైక్ చాలా మంది గ్రూప్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఇట్ వాస్ గుడ్ చాలా. మురారి సినిమా అప్పుడేమో అక్షింతలు వేశారు తీసుకొచ్చి, మరి ఇందులో ఏమేశారు? ఎంతో డాన్స్ చేశారు, ఆల్మోస్ట్ అన్ని సాంగ్ చేశారు. అండ్ లైక్ థియేటర్ మొత్తం ఫుల్ ఉంది, ఆల్మోస్ట్ రేపు కూడా ఫుల్ ఉంది నెక్స్ట్, అందుకని నాకే రేట్గా దొరికిన టికెట్స్ అందుకని. యా యా థ్యాంక్ యూ. ఓకే ఓకే, రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? సో రీసెంట్ గా మహేష్ అనేది ఒక లుక్ వచ్చింది కదా బయటికి, ఒక పోస్టర్ ఎలా అనిపించింది ఆ గెటప్? అవసరం అసలు లైక్ ఆయనకు ప్రాపర్గా సెట్ అని చెప్పండి. రాజమౌళితో నెక్స్ట్ మూవీ ఆబ్వియస్లీ వెయిట్ చేస్తున్నాం దానికోసం. మహేష్ మరి పృథ్వీ కాంబినేషన్ ఎలా ఉంటుంది? పృథ్వీరాజ్ అది ఇంకా పృథ్వీరాజ్ ఉంటాడు కదా. యా యా అది ఇంకా వెయిట్ చేస్తున్నాం బికాస్ ఆయనకు సూట్ అవుతుంది ఆబ్వియస్లీ, ఐ థింక్ సో. యా యా థ్యాంక్ యూ. వేసిరంట లోపల థియేటర్లో, ఇలాంటి ఏమైనా జరిగాయి లోపల? లేదు ఓన్లీ ఫ్యాన్ ఇంటరాక్షన్ బాగుండే, పబ్లిక్ బాగా ఇంటరాక్ట్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరవడమే, మీమ్స్ మొత్తం అవే జరిగాయి మీమ్స్ కూడా వేసిరా? బాగా. అవునా? నచ్చిన మేము ఒకటి. మంచి అంటే మంచోడు, అందరు బాగుండాలి, పెద్దోడా చిన్నోడా ఇవే నచ్చాయి. శ్రీలంక మూవీ కూడా అదే అందరూ ఎవ్రీ1 ఓకే. ఎవరి స్కిన్ మీద వచ్చారు సార్, ఇద్దరు చిన్న పేరు రివీల్ చేశారా? అట్లనేం లేదు, నథింగ్ లైక్. చాలా బాగా. ఏమో తెలీదండి. స్వామి సినిమా చూసిన సినిమా ఏది? ఏవో అది SMB కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? అవును బాగా సో లుక్ వచ్చింది కదా అన్నది మహేష్ బాబు అనేది, సో ఎలా ఉన్నాడు? చాలా ఎప్పుడు బాగానే ఉంటారు. సో మూవీ కోసం 3 years వెయిట్ చేస్తారు కదా, మరి ఇంకే మూవీ రిలీజ్ చేయాలనుకుంటారు మీరు? ఇంకో రిలీజ్ అంటే కలేజా 1 నేను ఒక్కడనే. సో దీంట్లో మీకు ఏం బాగా కనెక్ట్ అయిందంటే ఏ సీన్ బాగా కనెక్ట్? అది చాలా హోమ్లీ ఉంటుంది ఆ సీన్. అంటే సీత వాళ్ళ ఇంటికి పెళ్లి చూపుల కోసం వెళ్తారుగా, అప్పుడు రేలంగి వాళ్ళ ఇల్లు నేను చూపిస్తాను అందరూ వస్తారు, అది నా ఫేవరెట్ సీన్. సో సీత యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా క్యూట్గా ఉంటుంది. సమంత యాక్టింగ్ నచ్చిందా లేకపోతే అంజలి గారి యాక్టింగ్ నచ్చిందా? సమంత గారు సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీరు బాగా ఏ సీన్కి ఎమోషనల్ అయ్యారు? లాస్ట్ క్లైమాక్స్ వాళ్ళిద్దరు, పెద్దోడు చిన్నోడు, ఏ సీన్కి ఎక్కింది? అది క్లైమాక్స్. సిరివెల్ చెట్టు ఎలా ఉన్నది? చాలా బాగుందండి రిలీజ్. ఓకే, ఫస్ట్ టైం చూసారా సార్? చూశాను. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అనిపిస్తుందా రీల్లో? క్వాలిటీ చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ ఇంకా బాగుంది. ఓకే, అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు, ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు నార్మల్గా అనిపించింది, ఇప్పుడు కొంచెం ఫీల్ ఎక్కువ వచ్చింది. ఏ సాంగ్ ఎక్కువ ఎంజాయ్ చేశారు? సాంగ్ అయితే మేఘాల్లో ఇంకా మరీ ఇంతగా రెండు బాగుంది, రెండు ఎంజాయ్ చేస్తాను. ఏ సీన్ ఎంజాయ్ చేశారు? సీన్ అంటే పులకొండ సీన్ అంటే తెలిసిందా? పులకుండి ఎందుకని? అదే పులకొండ తన్నాడు ఎందుకో ఇప్పటిదాకా చెప్పలేదు. అది ఇప్పటికి సస్పెన్సే కదా. నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చినప్పుడు బాగా వచ్చింది, సినిమా అయితే బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఎలా సింగిల్ వచ్చారా ఫ్యామిలీతో పాటు వచ్చారా? సింగిల్గానే వచ్చాను, ఎందుకు ఫ్యామిలీ మూవీ కదా? అంటే నాకు ఇష్టం కదా వచ్చాను అంతే. ఓకే ఓకే, మళ్ళీ తీసుకొద్దాం ఫ్యామిలీ ఇంకొక షోకి? రేపు వేసుకోవచ్చు, సుదర్శన్లో ట్రై చేయాలి ఇంకా అంతే. రాజమౌళితో సినిమా రాబోతుంది కదా సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమో చెప్పలేము, రాజమౌళి కదా ఖచ్చితంగా 1000 crores దాటిపోద్ది, అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. హీరోయిన్ మైనస్ అవుతుంది అంటారు చాలా మంది. ఏమో అది అంటారు కానీ హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అంటున్నారు కదా. మహేష్ బాబు, పృథ్వీరాజ్ మంచి కాస్టింగ్, బాగుంటుందిలేండి. ఒక ట్రావెలర్గా స్టోరీ అంటున్నారు, ట్రావెలర్ సెట్ అవుతారంటారు మహేష్ బాబు గారు? అవునవును బాగుంటుంది, అంటే అప్పట్లో వచ్చింది కదా టక్కరి దొంగ అవన్నీ, సో దీంట్లో చూస్తే బాగుంటుంది. సో ఓవరాల్ ఈ మూవీ ఎలా అనిపించింది సార్ మీకు? బాగుంది చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్, చాలా బాగుంది. ఫిల్మ్స్లో ఏదన్నా సినిమా రిలీజ్ చేయాలనంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? కలేజా డెఫినెట్లీ కలేజా. చించేస్తారేమో ఇక సీట్. కలేజా వస్తే ఇంకా రికార్డులు ఏమి ఉండవు. కలేజా కోసం వెయిటింగ్ అది. ఆబ్వియస్లీ పోకిరి టైంలోనే రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి. యా ఆబ్వియస్లీ బ్రేకింగ్ అంటేనే బాబు అనుకోండి. అవును. సో అదే మురారి సినిమా అప్పుడు కూడా అక్షింతలు తీసుకొచ్చేసిరంట లోపల, ఆ టైప్ ఏమన్నా ఉందా ఇప్పుడు ఈ రోజు? ఇక్కడ ఏం చేయదు కానీ చాలా థియేటర్స్లో పూలకుండీలు తన్నారు. అవునా? ఉన్నారండి. అన్నాడు ఎప్పుడన్నా? లేదు తనలేదు, లేదు. అప్పుడున్న సమంత గారిని ఇప్పుడు మిస్ అవుతున్నాం కదా. డెఫినెట్లీ ఆ క్యూట్నెస్ అప్పుడు బాగుంది, చాలా బాగుండింది, ఇప్పుడు ఏం లేదు అలాగా. సో ఒకవేళ సమంత గారికి మీ తరపున ఏమన్నా చెప్పుకోవాలి అనుకుంటే? చెప్పుకోవడం ఏముంది, మంచి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది.
మళ్ళీ మంచి మంచి ఫ్యామిలీ సినిమాలు తీస్తే బాగుంటుంది అంతే. ఫ్యామిలీ ఫిలిమ్స్ కష్టపడుతున్నారు ఫ్యామిలీస్ బాగా కష్టపడుతున్నారు. సో మరి బాబు గారిది కూడా ఫిలిం రావడానికి కొంచెం టైం పట్టేటట్టే ఉంది 4-5 years 4-5 లాగ్ years చేస్తారు అంటే వాళ్ళు. తర్వాత ఇక సినిమాలు తీసుకోవడానికి ఉండదేమో కదా బాబు గారు. తీస్తారు కానీ ఇలాంటి ఇంకా మంచి సినిమాలు రావు, అన్ని పాన్ ఇండియాలు పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాం కదా. ప్రభాస్, ఎన్టీఆర్ అన్న కూడా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కానీ పాతల యమదొంగ లాంటి సినిమాలు మళ్ళీ రావు, టెంపర్ రావు, ఇంకా పెద్దవే వస్తాయి, హ్యూజ్ స్కేల్. ఎవరితో మంచి స్టార్ రేస్లో ఉంటుంది? మహేష్ బాబు గారా మళ్ళీ ఎవరితో తీస్తే అంటే హీరోతో చూడాలనుకుంటున్నాను. వెంకటేష్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అబ్బో అవి ఇంకా అది వచ్చిందంటే ఏ సినిమా ఉండదు, అదొక్కటే. అందరి మహేష్ బాబు మల్టీ స్టార్ అంటే ఏం లేదు, అన్ని బాగుంటాయి, అందరికీ బాగుంటాయి. ఎన్టీఆర్తో బాగుంటుంది యాక్చువల్గా. మహేష్ బాబు కాంబో అంటే ఎన్టీఆర్తో బాగుంటుంది.